హలో గైస్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ నేను పెట్టిన ప్రీవియస్ వీడియోస్లో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు కొత్తగా ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ వీడియోస్ కావచ్చు, లాంగ్ వీడియోస్ కావచ్చు, ఎలా అప్లోడ్ చేస్తే మనకు మంచిగా రీచ్ వస్తుంది, అలాగే ఛానల్ని ఎలా డిజైన్ చేసుకోవాలా, లైక్ కేటగిరీ ఏది సెలెక్ట్ చేసుకోవాలా, ఈ విధంగా ఒక కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట, స్టెప్ టు స్టెప్. దానికోసం ముందుగా మీరు మీ మొబైల్‌లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. నేనైతే సిస్టమ్‌లో చూపిస్తున్నాను. మొబైల్‌లో కూడా సేమ్ ప్రాసెస్సే ఉంటదనమాట. ఓపెన్ చేస్తే మనం మీ మొబైల్‌లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకు డైరెక్ట్‌గా ఈ విధంగా అయితే కనబడుతుంది కదా! సో, ఇక్కడ మన ప్రొఫైల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ అనేసి ఉన్నది కదా! సో, సింపుల్‌గా మొబైల్‌లో కూడా వ్యూ యువర్ ఛానల్ అనేసి క్లిక్ చేశామంటే ఈ విధంగా అయితే కనబడుతుందనమాట. ఇది మన ఛానల్ అనమాట. సో, ఇక్కడ సింపుల్‌గా మీరు కస్టమైజ్ ఛానల్ అనేసి ఉన్నది కదా! సో, దాన్ని క్లిక్ చేశారంటే మనకు మన ఛానల్‌ని ఇక్కడ వైటీ స్టూడియో అనేసి ఉంటాయి కదా! అక్కడైతే ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ మనం ప్రతి ఒక్క లైక్ డిస్క్రిప్షన్ అవ్వచ్చు, కేటగిరీ అన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామనమాట. మొబైల్‌లో కూడా సేమ్ ఇదే విధంగా ఓపెన్ అవుతుంది మనకు. సో, ఇక్కడ డాష్‌బోర్డ్ అనేసి ఉన్నది. అలాగే లాస్ట్‌లోకెళ్ళామంటే ఇక్కడ సెట్టింగ్స్ అనేసి ఉన్నది కదా! ఈ సెట్టింగ్స్‌లోకెళ్ళామంటే ఇక్కడ మనం ముందుగా మనం చేయాల్సింది 3 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, మీరు స్క్రోల్ చేశారంటే ఆటోమేటిక్‌గా మనకిక్కడ కరెన్సీ ఐఎన్ఆర్ అనేసి కనబడుతది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ ఉన్నది కదా ఐఎన్ఆర్ అది సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఛానల్ అనేది సెలెక్ట్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు లైక్ ఇక్కడ మన కంట్రీ ఏదైతే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది సెలెక్ట్ చేసుకుంటేనే మీరు ఇది సెలెక్ట్ చేసుకోకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తారంటే ఎక్కడ ఏ లాంగ్వేజ్ వాళ్ళకి మీ వీడియోస్ని చూపియాలా, సజెస్ట్ చేయాలా అనేసి అర్థం అవ్వదు. సో, ఇక్కడ మనం కంపల్సరీ మన కంట్రీ ఏదైతే దాన్ని కంపల్సరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మన వీడియోస్కి మంచిగా రీచ్ ఉన్నది ఉంటుంది. సో, ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కీవర్డ్స్ ఉంటాయి కదా! సో, ఈ కీవర్డ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే మీ ఛానల్ ఏ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ మీది కుకింగ్ అనుకోండి. కుకింగ్ సంబంధించి ఇక్కడ మనం సింపుల్‌గా హ్యాష్ ట్యాగ్ అని పెట్టి ఇక్కడ కుకింగ్‌కి సంబంధించి మనమైతే పెట్టాల్సి ఉంటదనమాట. లైక్ ఇక్కడ కుకింగ్, కుకింగ్ నెక్స్ట్ ఈ విధంగా మీరు ఎన్నైనా సరే టాప్ సెర్చింగ్ ఉంటాయి కదా! అది కూడా నేను ఎలా అనేసి అంటే వీడియోస్‌లో మనం మెన్షన్ చేస్తాం కదా! అప్పుడైతే క్లియర్‌గా చూయిస్తాం మీకు. ఈ విధంగా ఒకవేళ మీరు పెట్టే వీడియోస్ ఏ కేటగిరీ అనేసి మీకు తెలుస్తది కదా! లైక్ ఫ్యాక్ట్ సంబంధించి, టెక్ సంబంధించి అట్లా. సో, దానికి రిలేటెడ్‌గా కీవర్డ్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటామనమాట. సో, ఈ 2 స్టెప్‌లు ఫస్ట్ మనం క్లియర్‌గా ఫిల్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేసి ఉన్నది కదా! సో, ఈ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లో క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు లింక్ అకౌంట్ ఇక్కడ యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో తర్వాతైనా లైక్ అప్లై చేసుకోవచ్చనమాట. లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఆటోమేటిక్ క్యాప్షన్స్ అనేసి. ఇది మీరు క్లిక్ చేసి లైక్ ఎనేబుల్ చేశారంటే మీరు పెట్టే మీరు పెట్టే వీడియోస్‌లో ఆటోమేటిక్‌గా క్యాప్షన్స్ అనేసి అంటే సబ్‌టైటిల్స్ అయితే ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయన్నమాట. సో, ఇది మీకు అవసరమైతే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే లేదు. అలాగే ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్స్. సో, ఇది కంపల్సరీ మీరు ఆన్ చేసి పెట్టుకుంటేనే యూజ్ అవుతుందన్నమాట. అంటే ప్రెజెంట్ అయితే మీకు ఎటువంటి యూజ్ ఉండదు దీనివల్ల. కాకపోతే కొంచెం నాకు తెలిసి ఇది ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల మన వీడియోస్‌కి మంచిగా రీచ్ ఉంటది అనేసైతే నేను అనుకుంటున్నాను. సారీ ఇది ఆన్ చేసుకోకుండా ఆఫ్‌లో పెట్టుకుంటే అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ ఆప్షన్ వల్ల క్లిప్స్ అనేసి ఉన్నది కదా! దీనివల్ల ఏంటి అంటే మన వీడియోస్‌ని ఎవరైనా లైక్ లాంగ్ వీడియోలో షార్ట్ క్లిప్‌గా వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. అలా చేయడం వల్ల మన లాంగ్ వీడియోస్‌కి మంచిగా రీచ్ అయితే ఉంటదనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ ఆప్షన్ కొత్తగా వచ్చింది. సో, ఈ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకున్నా, చేసుకోకపోయినా ఎటువంటి యూజ్ ఉండదనమాట. సో, ఇది అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్. నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అనేసి ఉన్నాయి కదా! సో, ఇక్కడ ఈ 3 మనకి ఎలిజిబుల్‌లో ఉండాలనమాట. సో, ఇక్కడ ఫస్ట్‌ది ఆటోమేటిక్‌గా ఎలిజిబుల్‌లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ ఏంటి అంటే మనం మొబైల్ నంబర్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటదన్నమాట. సో, ఇక్కడ సింపుల్‌గా మీరు వెరిఫై యువర్ మొబైల్ నంబర్ క్లిక్ చేశారంటే మనకు ఆటోమేటిక్‌గా ఈ విధంగా ఇక్కడ మన మొబైల్ నంబర్ అయితే అడుగుతుందన్నమాట. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ 2 ఆప్షన్‌లు ఉన్నాయి కదా! టెక్స్ట్ మీ వెరిఫికేషన్ కోడ్ అనేసి. సో, ఇది సెలెక్ట్ చేసుకుంటే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకు కాల్ అనేది వచ్చి అందులో కోడ్ అయితే చెప్తారనమాట. సో, ఆ కోడ్‌ని మనం ఇక్కడే నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ కోడ్ అయితే అడుగుతారు.
ఉంటది. అక్కడ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ లైక్ సేవ్ అనేసి క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఈ స్టెప్ అయితే వెరిఫై అయిపోతుంది. సో, అప్పుడే మనకు కంపల్సరీ ఈ స్టెప్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటది. లైక్ మొబైల్ నంబర్ అనేది వెరిఫై చేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇది అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ అనేసి. ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ వల్ల యూజెస్ ఏంటి అంటే మనకి ఇక్కడే క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనం ఏదైనా లైవ్ చేయాలనుకోండి. లైవ్‌కి సంబంధించి కానీ, అలాగే ఇక్కడ ఏదైనా మీరు వేరే లింక్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఒక వీడియో చేస్తారు. ఆ వీడియోకి సంబంధించి ఏదైనా డిస్క్రిప్షన్‌లో లింక్స్ మీరు పెట్టాలనుకున్నారు. మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఆ లింక్స్‌ని పెట్టాలనుకున్నా కూడా ఈ ఆప్షన్ అనేది ఈ థర్డ్ ఆప్షన్ అనేది కంపల్సరీ ఎనేబుల్ చేసుకుంటేనే మనం అవన్నీ చేయగలమనమాట. సో, ఇక్కడ మనం ఆటోమేటిక్‌గా మీరు లైక్ ఫస్ట్ ఈ ఆప్షన్ కంప్లీట్ చేసిన వెంటనే ఈ ఆప్షన్ అయితే మనకు చూయిస్తదనమాట. ఇక్కడ సింపుల్‌గా మీరు ఎలా చేసుకోవాలంటే, మీరు ప్రెజెంటే కాకపోయినా మీ ఛానల్ హిస్టరీ ఉంటది కదా! ఆటోమేటిక్‌గా ఫ్యూచర్‌లో అదే కూడా ఎనేబుల్ అవుతుంది. మీరు ఇప్పటికే వెరిఫై చేసుకోవాలంటే ఇక్కడ వీడియో వెరిఫికేషన్ అని ఉంది కదా! ఈ ఆప్షన్ అయితే బెస్ట్ అనమాట. సో, మీకు ఈ సెకండ్ ఆప్షన్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా మీరు ఈ యాక్సెస్ ఫీచర్స్ అనేసి ఉన్నది కదా! ఇది ఎనేబుల్ అవుతుంది. దీన్ని క్లిక్ చేశారంటే మీకు ఈ 3 ఆప్షన్‌లో వీడియో వెరిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏదైతే ఇప్పుడు మెయిల్ ఐడీ ఉన్నాదో, ఆ మెయిల్ ఐడీకి ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే కెమెరా ఓపెన్ అయ్యి, మీరు ఇలా జస్ట్ వాళ్ళు ఏ సైడ్ తిరగమంటే ఆ సైడ్ తిరిగారంటే ఆటోమేటిక్‌గా వెరిఫై అయిపోతుంది. అయిపోయి ఒక 24 అవర్స్‌లో మనకి ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయిపోతుందన్నమాట. సో, ఈ 3 సెట్టింగ్స్ కంపల్సరీ మనం చేసుకోవాల్సి ఉంటదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! బ్యానర్ ఇమేజ్ అనేసి. ఈ బ్యానర్ ఇమేజ్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక థంబ్‌నెయిల్ లైక్ ఛానెల్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ఛానెల్స్‌లో చూస్తుంటాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది బ్యానర్ అన్నమాట. ఈ విధంగా మీరు అక్కడ బ్యానర్ అనేసి ఉన్నది కదా! అక్కడ ఈ విధంగా ఒక ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని మీకు ఈ ఫ్రేమ్ సైజ్ అనేసి దీనికి సంబంధించి మనకు చాలా వీడియోస్ అయితే దొరుకుతాయన్నమాట యూట్యూబ్‌లోనే బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి. లేదు అన్నా డైరెక్ట్‌గా గూగుల్ క్రోమ్‌లో నుంచి మీరు బ్యానర్ క్రియేషన్ ఫర్ యూట్యూబ్ అని సెర్చ్ చేశారంటే ఆటోమేటిక్‌గా అక్కడ చాలా లింక్స్ అయితే వస్తాయి. ఏదో ఒక లింక్ సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి అయితే బ్యానర్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ అయితే ఇక్కడ నుంచి అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. అప్‌లోడ్ అనేసి ఉంది కదా! ఇక్కడ మీరు ఏదైతే ప్రొఫైల్ పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటారో ఇక్కడ అప్‌లోడ్ మీద క్లిక్ చేయగానే మనకు ఫోటోస్ అయితే అడుగుతది. ఆటోమేటిక్‌గా మన గ్యాలరీలో నుంచి ఏదో ఒక ప్రొఫైల్ పిక్చర్ మీకు ఏదైతే మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చు. అలాగే ఛానల్ నేమ్ అనమాట. ఇది జస్ట్ నేమ్ మాత్రమే ఉంటది. సో, ఈ డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఇది కంప్లీట్‌గా మన ఛానల్ ఐడీ అన్నమాట. ఇది జస్ట్ నేమ్. మనం ఎవరైనా ఇప్పుడు మన ఛానల్‌ని సెర్చ్ చేయాలంటే, ఈ నేమ్‌తో సెర్చ్ చేయాలంటే చాలా టైం అయితే పడతదనమాట. మన ఛానల్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి. అదే ఇక్కడ కనపడుతుంది గదా! ఇది ఇచ్చి సెర్చ్ చేశారంటే డైరెక్ట్ మన ఛానలే ఓపెన్ అవుతుందనమాట. ఇది హ్యాండిల్ అన్నమాట. సో, ఇది కూడా మీకు నచ్చిన విధంగా మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఒక్కసారి చేంజ్ చేశారంటే కంటిన్యూగా అదే మెయింటైన్ చేస్తేనే మనకు ఛానల్‌కి గ్రోత్ అనేది ఉంటదనమాట. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కూడా మనం చేంజ్ చేశామంటే ఆటోమేటిక్‌గా మనం ప్రీవియస్‌గా మన ఛానెల్‌కి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ అవంతా వాడింటాం కదా! సో, అదే మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అనమాట. ఈ డిస్క్రిప్షన్ కూడా మీకు కావాలంటే కామెంట్ చేశారంటే నేను క్లియర్‌గా మీకు కామెంట్‌లో అయితే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ డిస్క్రిప్షన్‌ని ఎలా మనము ఏ విధంగా ఇచ్చుకుంటే మంచిగా రీచ్ ఉంటది అనే దానికి సంబంధించి అలాగే లాంగ్వేజెస్ అనేది ఉన్నది కదా! సో, ఇక్కడ మన లాంగ్వేజ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఆ లాంగ్వేజ్ ఇక్కడ కాదు సెట్టింగ్స్‌లో నేను చూయిస్తాను. ఇది జస్ట్ వీడియో ట్రాన్స్‌లేషన్ కోసం మాత్రమే ఇది. సో, ఇక్కడ లింక్స్ అనేసి ఉన్నది. ఇక్కడ మన సోషల్ మీడియా లింక్స్ ఒకవేళ మీకు ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్, ట్విట్టరు ఏదున్నా సరే ఇక్కడ మనం క్లియర్‌గా ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అనుకోండి. ఇన్‌స్టాగ్రామ్ అనేసి ఇక్కడ టైప్ చేస్తారు. దానికి లింక్ మీరు అక్కడి నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలా. అలాగే ఇంకోటనుకోండి. ఈ లింక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ ఇంకో లింకు అలా మీరు ఎన్ని లింక్స్ అయినా సరే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చనమాట. అదేవిధంగా ఇక్కడ మన మెయిల్ ఐడీ ఇయ్యాల్సుంటది. ఈ మెయిల్ ఐడీ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే దానికి సంబంధించి యూట్యూబ్ కూడా మనకు ఈ ఛానెల్‌కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేయాలన్నా కూడా ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడీకి అయితే వస్తా ఉంటాయన్నమాట. సో, ఇది వాటర్ మార్క్ లైక్ మన వీడియోలో కింద లాస్ట్‌లో మనం ఏదైతే ఇక్కడ ఒక ఇమేజ్ ఇస్తామో, ఆ ఇమేజ్ అయితే ఇక్కడ కనబడతా ఉంటదన్నమాట వీడియో ప్లే అయ్యేటప్పుడు. సో, ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్
హోమ్ ట్యాబ్ అనేసి ఉన్నది కదా, ఈ హోమ్ ట్యాబ్లో మనం వీడియోస్ని ఏ విధంగా ఇప్పుడు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చారనుకోండి, వాళ్ళకి ఇక్కడ మనం ఎలా డిజైన్ చేస్తామో అదే విధంగా వీడియోస్ అన్నీ కనబడతాయి అన్నమాట. సో ఈ హోమ్ ట్యాబ్ అనేది ఆన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఈ హోమ్ ట్యాబ్ అని కనబడుతుంది, దాని కింద ఇవంతా కనబడతాయి అన్నమాట. సో ఇక్కడ ఫర్ యూ అనేసి ఉన్నది కదా, ఈ ఫర్ యూ అనేది దేనికంటే ఇప్పుడు మన ఎవరైనా ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ ఉంటారు, వాళ్ళు ఒక వీడియో చూసేసి క్లోజ్ చేసేస్తారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అలా ఎప్పుడైనా వచ్చినప్పుడు మన వీడియో ఏదో ఒకటి వాళ్ళకి కనపడుతుందన్నమాట. ప్రీవియస్ వీడియోస్ కూడా వాళ్ళకి కనపడేదానికి ఈ ఆప్షన్ అయితే. అలాగే వీడియోస్ ఇవంతా సెక్షన్స్ అన్నమాట. యాడ్ సెక్షన్ ఉన్నది కదా, ఇక్కడ నుంచి లైవ్ స్ట్రీమింగ్ ఇవంతా కూడా సెక్షన్స్ లైక్ ప్లేలిస్ట్లు అన్నమాట. ఆ విధంగా డిజైన్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైనా సరే మీకు కావాల్సిన దాన్ని ఎనేబుల్ చేసుకుంటారు. వద్దనుకుంటే ఇక్కడ నుంచి డిలీట్ అండ్ రిమూవ్ సెక్షన్ అని ఉంది కదా, అది తీసేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా వీడియోస్ని అప్లోడ్ చేయడం ఎలా అనేసి దాని గురించి చూద్దాము. షార్ట్ వీడియోస్ అవ్వచ్చు, లాంగ్ వీడియోస్ అవ్వచ్చు. సో ఇక్కడ సింపుల్గా క్రియేట్ అనేసి ఉన్నది కదా, ఆ క్రియేట్లోకి వెళ్ళేసి ఇక్కడ అప్లోడ్ వీడియోస్ అనేసి గో లైవ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు నెక్స్ట్ షార్ట్ వీడియోస్కి లింక్స్ అవ్వచ్చు, అలాగే సాంగ్స్ అవ్వచ్చు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి మొబైల్లో అయితే చూపిస్తాను. సో మొబైల్లో చూద్దాం ఇంకా. సో మొబైల్లో అయితే ఈ విధంగా ఉంటుంది కదా, ఇక్కడ మనకు కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఈ విధంగా అయితే మనం ఇక్కడ నుంచి వీడియోస్ అవ్వచ్చు, షార్ట్ వీడియోస్, లైవ్, పోస్ట్ అనేసి అప్లోడ్ చేసుకోవచ్చు. సో దానికంటే ముందు నేను నా ఛానల్లో షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అవ్వచ్చు, హోమ్ ట్యాబ్ అన్నా కదా, హోమ్ ట్యాబ్ ఈ విధంగా అయితే కనపడుతుంది అన్నమాట మనకు. సో ఇక్కడ ఫస్ట్ పాపులర్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను నేను, అక్కడ నెక్స్ట్ షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఈ విధంగా డిజైన్ చేసుకున్నా కాబట్టి హోమ్ ట్యాబ్లో ఈ విధంగా కనబడుతుంది. నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో మీరు చూసుకోవచ్చు, పాపులర్లోకి వెళ్ళానంటే ఇక్కడ మనకు ఒక షార్ట్ వీడియోకే 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనమాట. సో ఎలా వచ్చాయి, నెక్స్ట్ 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి, 19K వ్యూస్. సో ఈ విధంగా మనకు ఏదో ఒక షార్ట్ వీడియో వల్లనే మన ఛానల్ అయితే చాలా గ్రోత్ ఉంటుంది. సో ఆ ఇదే విధంగా మీరు కూడా అంటే ఏ విధంగా అప్లోడ్ చేస్తే మంచిగా రీచ్ ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ నేను ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని షార్ట్ వీడియో ఉన్నది కదా, సో ఇక్కడ నేను ఏదో ఒక షార్ట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే నేను అది పాస్ చేసి డన్ మీద క్లిక్ చేస్తాను. డన్ మీద క్లిక్ చేసి ఇది ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి నేను ఆడియో ఎలా సెలెక్ట్ చేసుకోవాలా అనే దాని గురించి చూసుకుంటే, ఇది ప్రాసెస్ అయిన వెంటనే సో ఇప్పుడు నాకు ఆ వీడియో అయితే ప్రాసెస్ అయిపోయింది. సో ఇక్కడ నేను యాడ్ ఆడియో అనేసి ఉన్నది కదా, సో సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకున్నానంటే నాకు ఇక్కడ సాంగ్స్ అయితే కనబడతాయి అన్నమాట. ఇందులో మనకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇది ఒక మెథడ్. లేదు ఇంకో మెథడ్ ఉన్నది, అది డైరెక్ట్ బ్యాక్ వెళ్ళిపోయేసి ఇక్కడ మనకు కంప్లీట్ బ్యాక్ వెళ్ళి హోమ్ అని వస్తున్నది కదా, అది సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ ఒక సింబల్ కనబడుతున్నది కదా, యూట్యూబ్ అనేది ఒక లోగో ఉన్నది దాని కింద, దాన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ట్రెండింగ్ అనేసి కనబడుతుంది. ఈ ట్రెండింగ్ మీద క్లిక్ చేసామంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనబడతాయి అన్నమాట. లైక్ సాంగ్స్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, ఏదైనా కూడా. వీటిలో నుంచి మీరు ఏదో ఒకటి ఇక్కడ పక్కన మ్యూజిక్ ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నారంటే ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి ఇక్కడ కనబడతాయి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైతే ట్రెండింగ్లో ఉన్నదో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఆడియోని మనం యూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనబడుతున్న వాటిలో నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. షార్ట్ వీడియోస్లో సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట. లాంగ్ వీడియోస్లో ఇక్కడ ప్లే అయితే అయిపోతుంది, దానికోసమే అన్నమాట. సో ఆ ట్రెండింగ్లో నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి రీమిక్స్ అనేసి ఉన్నది కదా, సో సింపుల్గా ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి. సో క్లిప్ అనేసి, రీమిక్ అనేసి. సో రీమిక్స్ సెలెక్ట్ చేసుకున్నానంటే ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. కొంతమంది ఇంకో ఆప్షన్ కూడా 5 ఆప్షన్స్ కనబడతాయి. సో వీళ్ళు మనకు అది ఇవ్వలేదు, జస్ట్ సౌండ్ ఇచ్చారు కదా. సో ఇక్కడ సౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సౌండ్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడ ఇలా డ్రాగ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు ఆ సాంగ్ అనేసి ఎంత నుంచి ఎంతవరకు కావాలో డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అది లైక్ ఆ విధంగా డ్రాగ్ చేసుకొని డన్ మీద క్లిక్ చేసామంటే మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్లో అదైతే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను నాకు కావాల్సిన షార్ట్ వీడియోని నేను అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ అయితే యాడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నాకైతే బ్యాక్గ్రౌండ్లో అది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే చేశానండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆటోమేటిక్గా
సో ఇక్కడ నేను ఆడియోని అడ్జస్ట్ చేసుకుంటాననమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఓన్ ఆడియో ఉంది. అలాగే మనం సెలెక్ట్ చేసుకున్న ఆడియో ఉంది కదా! సో ఇక్కడ మనం మీకు ఒకవేళ మీకు మీ ఓన్ ఆడియో ఫుల్ ఉండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని తగ్గించుకోవాలన్నా తగ్గించొచ్చు. లేదంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని హైలైట్ చేసి మీ ఓన్ ఆడియోని కూడా తగ్గించేసేయొచ్చనమాట. సో ఇక్కడ మెయిన్‌గా ఏంటి అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ ఆడియో దేనికి సెలెక్ట్ చేసుకున్నామంటే నేను ట్రెండింగ్ ఆడియో ఉన్నది కదా! సో ఆ ఆడియోని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం అప్‌లోడ్ చేసే షార్ట్ వీడియోకి మంచిగా రీచ్ అయితే ఉంటుంది. సో నేను ఇది ఒక ట్రిక్ అన్నట్టు చెప్పాననమాట. సో ఇదే విధంగా మీరు కూడా మీ ఓన్ వాయిసే ఫుల్‌గా పెట్టి ఈ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో అది 1% 2% తగ్గించే లైక్ 2% పెట్టుకొని మీ ఓన్ ఆడియోని ఫుల్ పెట్టుకోండి. అలా చేసినప్పుడు మాత్రమే మనకు మంచిగా రీచ్ అయితే ఉంటదనమాట. చేసి ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు టైటిల్ అనేసి ఉంటది కదా! ఈ టైటిల్ మీ షార్ట్ వీడియోకి ఏది రిలేటెడ్ అయితే అది ఇచ్చేస్తారు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అనేసి ఎలా ఇయ్యాలనేసి నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూపిస్తాననమాట. ఇక్కడ ఫస్ట్ మీరు అయిపోయింది కదా! ఇక్కడ అన్‌లిస్టెడ్‌లో పెట్టి అప్‌లోడ్ చేసేయండి. టైటిల్ ఏదో ఒకటి ఇచ్చేసి అప్‌లోడ్ చేసేసారంటే అన్‌లిస్టెడ్‌లో అప్‌లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ వైటీ స్టూడియోలోకి వెళ్ళామంటే మనకు అక్కడ క్లియర్‌గా అయితే చూసుకోవచ్చనమాట. సో వైటీ స్టూడియో ఉన్నది కదా! ఇక్కడికి వెళ్ళానంటే నేను ఆ షార్ట్ వీడియో ఏదైతే పెట్టానో అది ఇక్కడైతే మనకు వస్తుందనమాట. అన్‌లిస్టెడ్‌లో ఉంటది. నేను ఆల్రెడీ పబ్లిష్ చేసేసాను కాబట్టి నాకు ఇది పబ్లిష్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనం సింపుల్‌గా ఏం చేయాలంటే ఎడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా! ఈ డిస్క్రిప్షన్‌లో ఈ విధంగా అయితే క్లియర్‌గా ట్యాగ్స్ ఆ వీడియో దేనికి రిలేటెడో ఒకవేళ కుకింగ్ సంబంధించి అయితే కుకింగ్ సంబంధించి కనీసం ఒక 15 హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మనం డిఫరెంట్‌గా సేమ్ ఒకే కేటగిరీకి సంబంధించి ఒక 15 ట్యాగ్స్ ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా మన ఛానల్‌కి మంచి ర్యాంకింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుంటారు కదా మీరు. ఆ ప్లేలిస్ట్‌లోకి యాడ్ చేసుకుంటామన్నమాట ఇక్కడ సెలెక్ట్ చేసుకొని. నెక్స్ట్ మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ట్యాగ్స్ అన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే నేను ఇందాక చూపించాను కదా 10 మిలియన్ వ్యూస్ ఒక్క షార్ట్ వీడియోకి. దానికోసం నేను చేసింది ఏంటి అంటే క్రోమ్‌లోకి వెళ్ళామంటే ఇక్కడ క్రోమ్‌లో ఒక వెబ్‌సైట్ అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ర్యాపిడ్ ట్యాగ్స్ అనేసి. సో ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకొని నేను ట్యాగ్స్‌ని అన్నిటిని ఇక్కడ నుంచి అయితే తీసుకుంటాననమాట. సో ఇక్కడ జస్ట్ నాకు కావాల్సిన టైటిల్ అయితే ఇస్తాననమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి హౌ టు డౌన్లోడ్ ఏపీ బర్త్ సర్టిఫికేట్ అనేసి ఉన్నది. అది నేను ఎంటర్ చేసినాను. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేశానంటే ఆటోమేటిక్‌గా నాకు ఇవంతా ట్రెండింగ్‌లో టాప్‌లో ఉన్న ట్యాగ్స్ అయితే కనబడతాయి అనమాట. ఇవంతా టాప్ ట్యాగ్స్. సో సింపుల్‌గా నేను ఇక్కడ కాపీ ట్యాగ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. నాకు ఇప్పుడు ఇవి అయితే కాపీ అయిపోయినాయి. నేను నెక్స్ట్ డైరెక్ట్‌గా వైటీ స్టూడియోలోకి పోయేసి సో ఇక్కడైతే నేను డైరెక్ట్ పేస్ట్ చేసేస్తాననమాట. అక్కడ కాపీ చేసుకున్నవి ఇక్కడ క్లిక్ చేశానంటే ఆటోమేటిక్‌గా నాకు ఇవన్నీ పేస్ట్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కేటగిరీ అనేసి ఉన్నది కదా! ఈ కేటగిరీ మీరు ఇక్కడ సింపుల్‌గా ఒకవేళ ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలో తెలియనట్టయితే మీరు మొబైల్ సంబంధించి లైక్ టెక్ సంబంధించి ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ లైక్ ఇప్పుడు ఎవరైనా మీ వీడియోని సెట్ చేసేటప్పుడు హౌ టు క్రియేట్ జీమెయిల్ అకౌంట్ అనుకోండి. దానికి సంబంధించి అలా ఏదైనా వీడియోస్ ఉంటే హౌ టు అండ్ స్టైల్ అనేది సింపుల్‌గా సెలెక్ట్ చేసుకునేసేయచ్చు. నెక్స్ట్ గేమింగ్ అయితే గేమింగు, ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంటు. ఒకవేళ సైన్స్‌కి సంబంధించి అయితే లాస్ట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా! అది సింపుల్‌గా అది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీ ఓన్ వాయిస్‌తో వ్లాగ్స్ చేస్తారనుకోండి. డైలీ వ్లాగ్స్, హోమ్ టూరు అలా చేస్తారన్నారనుకోండి. దానికి ఎంటర్టైన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనం కామెంట్స్ ఆన్‌లో పెట్టుకుంటాము. హౌ మెనీ వ్యూస్ మన దానికి ఇది ఆన్ చేసుకున్నామంటే ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేసి అయితే ఇక్కడ కనబడుతుంది. ఆఫ్ చేసుకుంటే కనపడదన్నమాట. సో ఇవి ఇచ్చేసి నెక్స్ట్ మనం సింపుల్‌గా సేవ్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. పబ్లిష్ చేసి సేవ్ మీద చేస్తే వెళ్ళిపోతుందన్నమాట. సో ఈ విధంగా క్లియర్‌గా మనం అన్నీ ఫిల్ చేసి సేవ్ చేసి పబ్లిష్ చేసామంటే మంచిగా రీచ్ అయితే ఉంటదన్నమాట. అంటే మన వీడియోకి రికగ్నైజ్ అనేది దొరుకుతుంది. లైక్ యూట్యూబ్ మన షార్ట్ వీడియోని దేనికి రిలేటెడో అనలైజ్ చేసుకొని ఆ కేటగిరీ లిస్ట్లోకి మన షార్ట్ వీడియోని యాడ్ చేసేస్తారనమాట. అలా మంచి రీచ్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ట్యాగ్స్ కూడా ఎక్కడి నుంచో తెచ్చుకోవాలో క్లియర్గా అయితే చెప్పాను కదా! సో ఈ మెథడ్స్ ఫాలో అవ్వండి. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేశారంటే నేను ఇంతే క్లియర్గా నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి. తప్పనిసరి నేను రెస్పాండ్ అవుతాను. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటేనే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.